కృష్ణానది వరద ఉధృతికి పల్నాడు జిల్లాలో పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. మరింత సమాచారం పెద్దకూరపాడు మండలం పాటిబండ్ల నుంచి మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కృష్ణమ్మ వరద కర్షకులకు కన్నీటిని మిగిల్చింది. పల్నాడు జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు, అదేవిధంగా పైనుంచి వస్తున్న కృష్ణమ్మ వరద తీవ్రతకు పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లాలో ఉన్నాం. పల్నాడు జిల్లాలో కృష్ణా తీర ప్రాంతం అంతా కూడా పంట పొలాలు, వేలాది ఎకరాల పంట పొలాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎటు చూసినా కూడా పొలాలు కనిపించిన పరిస్థితి, పూర్తిగా నీళ్లతో నిండిపోయి పొలాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఇక్కడ పల్నాడు జిల్లాలో పెద్దకూరపాడు మండలంలో దాదాపు వేలాది ఎకరాల్లో పత్తి, మినుము తదితర పంటలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. రైతులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టుబడి పెట్టి ఎన్నో ఆశలతో మేము పంట వేశామని, పత్తి చాలా బాగా పండుతున్న తరుణంలో ఒక్కసారిగా కృష్ణమ్మ నుంచి వరద రావడంతో ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కొండవీటి వాగు సమీపంలో ఉన్నటువంటి మేళ్లవాగు, నక్కలవాగు పొంగి పొరలడంతో ఈ వేలాది ఎకరాల పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయని చెప్పి ఈ పంట చేతికొచ్చే పరిస్థితి లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కృష్ణమ్మ వరద అనేది గతంలో ఈ స్థాయిలో ఎప్పుడూ లేదని చెప్పి, ఈ దాదాపు 50-60 వేల తర్వాత మొదటిసారి ఈ స్థాయిలో ఇంత ఉధృతంగా వరద అనేది రావడం వల్ల పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయని చెప్పి కూడా వాళ్ళు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది బాధితులు రైతులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెచ్చుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఈ వరద ఎప్పుడు వచ్చింది, ఎలా ఉంది, పంటలు ఎలా ఉన్నాయి? శనివారం నుంచి కురిసిన భారీ వర్షాలు 3 రోజుల పాటు కురిశాయండి. ఎప్పుడూ రాలేదు. ఈ మధ్య ఒక 25 సంవత్సరాల్లో ఇంత పెద్ద వరద ఎప్పుడూ రాలేదు. పాటిబండ్ల గ్రామానికి పడమరగా ఉన్న కొండవీటి వాగు పొర్లి 3 రోజుల పాటు పొలాలన్నీ కూడా దాదాపు 1000 ఎకరాలు నీళ్లలోనే ఉండిపోయాయి. వాళ్ళు అధికారులు వస్తామని చెప్పారు, కానీ ఇంకా అయితే ఎన్యూమరేషన్కి ఏమి రాలేదు. అన్ని వర్షాలు దాదాపు పైర్లన్నీ ఎక్కువగా పత్తి పైరు ఉంది ఇక్కడ, తర్వాత కొద్దిగా మినుము ఉంది, జొన్న ఉంది. అన్ని పైర్లు కూడా పూర్తిగా దెబ్బతినిపోయాయండి. భారీ నష్టం. ప్రతికి దాదాపు ఇప్పుడు 25,000 పెట్టుబడి పెట్టారు. అలాగే మినుముకి, జొన్నకు కూడా దాదాపు ఎకరానికి 10,000 దాకా పెట్టుబడి పెట్టారు. ఇది మొత్తం పూర్తిగా పోయిన కింద లెక్కేనండి. ప్రభుత్వం వారు సహాయం చేయాలి. 1000 ఎకరాలు ఉంది పాడిబండ్ల వాగు పొడవునా కూడా. ఇదంతా కూడా బాగా దెబ్బతినదండి. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు పంట వేశారు, ఏ పంట వేశారు, ఇప్పుడు ఆ పంట ఎలా ఉంది? మేము 4 ఎకరాలు వేసామండి పంట. ఇప్పుడు 2 సార్లు బలం కట్టలు పెట్టేసాము, 4-5 సార్లు నీళ్ళ మందులు కొట్టేసాం. ఇప్పటికే ఒక ఎకరానికి వచ్చేసి 20,000 దాకా ఖర్చు అయిందండి. దానివల్ల మేము చాలా నష్టపోయాం. అదేనా, మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు పంట వేశారు, ఏంటి పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? మేము 2 ఎకరాలు వేసాం సార్. 2 ఎకరాల్లో 2 సార్లు ఎరువులు పెట్టాం. అయినా కానీ చేతికి టయానికి వెళ్ళిపోయింది. ఇది వచ్చి కాలువలు వచ్చి అది. అంటే ఏంటి ఈ వాగు ఉధృతి ఎప్పుడు ఇలాగే ఉంటుందా, ఇప్పుడే ఎలా ఉందా? ఈ సంవత్సరమేనండి ఇలాగుంది. ఈ సంవత్సరం పోయిన కూడా వచ్చినా మళ్ళీ తిప్పుకున్నాయిలే. ఈ తప్పలధార 25,000-30,000 పెట్టుబడి పెట్టాం. చేతి నోటు కాడికి వచ్చింది. ఇంకొక 2 నెలలు అయితే పత్తి తీసుకునే టైం. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు పంట వేశారు, అసలు ఆ పంట ఎలా ఉంది, అది ఎంత పెట్టుబడి పెట్టారు? పెట్టుబడికి ఎకరానికి వచ్చి 25,000 దాకా కౌలు కాకుండా 25,000 దాకా పెట్టుబడి అయిందండి. గతంలో వర్షాలు వచ్చినా ఇంత ఉధృత లేదు. మా దయ ఉంచి చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియపరుచుకున్నది ఒకటే విన్నపం అండి. పాటిబండ్ల గ్రామంలో ఎకరం నుంచి 1,500 ఎకరం దాకా నష్టం తీవ్రంగా జరిగిపోయింది.